ఓకే. మీరు ఒక్కరేనా అన్న, తమ్ముళ్ళు, చెల్లి? నేను మా అన్న. అన్న. అన్న బావ. అదే అన్న మీకు బావ, మీ చెల్లి వాళ్ళ మరదలు. మరదలు. అమ్మో, ఈ రిలేషన్స్ అన్ని గుర్తుపెట్టుకోవడం అసలు అవ్వని పని. లేదు, తనని మా వదినకి ఇచ్చాం. వాళ్ళ చెల్లిని మా అన్న సొంత అన్నకి ఇచ్చారు. ఓకే. వాళ్ళ బ్రదర్ని నేను. అలా చేసుకోవచ్చా? చేసుకోకూడదని అన్నారు. అన్నీ మా పెళ్లి చేయకూడదని కొంత పెద్దలు అనుకున్నారు. మీకు నష్టపోతారా, మీకు కలిసి రాదు, అసలు జాతకాలు కలలేదు, ఏమీ కలలేదు, మీ ఫ్యూచరే ఉండదు మీకు అని అన్నారు. ఓకే. అవన్నట్లకన్నా ప్రేమ గొప్పది అని చూపించాలని చెప్పి నిలబడ్డాం. మీ లవ్ స్టోరీ చెప్పాలి నాకు ఇప్పుడు. అసలు జయం సినిమా గుర్తొచ్చింది నాకు ఒక్కసారిగా. సో ఎక్కడ స్టార్ట్ అయింది అంటే జస్ట్ పెళ్లిలో చూసారు? అప్పుడు అయిపోయిందమ్మా, చూశాను. తర్వాత తను మా ఇంటికి వచ్చింది. సమ్మర్ హాలిడేస్కి ఒక 2 వారాలు ఉన్నది. అప్పుడు దాకా నాకు పనికి వెళ్తున్నాం, తెచ్చుకుంటున్నాం డబ్బులు, తింటున్నాం, సరదాగా సినిమాకి వెళ్తున్నాం, ఎంజాయ్ చేస్తున్నాం, అమ్మకిస్తున్నాం. అప్పటికే పనికి వెళ్ళేవారా మీరు? నేను 10th అయిపోయినప్పుడు 10th ముందు నుంచి కూడా పనులే. పనులా ఏం చేసేవాళ్ళు అప్పట్లో అసలు? అంటే మరి అంటే ఒక స్టీల్ సామాన్ల షాప్లో పనిచేసేవాడిని, మెయిన్ రోడ్లో. ఓకే. ప్లాట్ఫామ్ మీద బట్టలు అవి అమ్మేవాళ్ళని, చిన్న చిన్న మేకిల్ కంపెనీలో పనిచేసేవాడిని. ఎందుకని అంటే చదువు వద్దనుకుని ఆపేశారా మీరు? అప్పుడు సిచ్యువేషన్స్ కొన్ని బాగాలేదమ్మా. మా అన్నయ్యకి కొంచెం కాలేజ్ యాక్సిడెంట్ అయింది. మా నాన్నగారు కూడా కొంచెం దెబ్బ తగలడం వల్ల, ఇంట్లో ఆదాయం ఆగిపోవడం వల్ల ఇంకా వెళ్దామని డిసైడ్ అయితే మా అన్నయ్య ఒప్పుకోలేదు. నువ్వు చదువుకోరా, మనకు బేసిక్గానే పెద్ద ఎక్కదు, ఏదో కింద మీద పడితే కొంచెం చదువుకొని పాస్ అయిపోయాను. ఇంకా నేను అనుకున్నాను అనమాట, ఇంకా ఎలాగా ఒక 2 years అన్న ఆగి ఫ్యామిలీకి సపోర్ట్ ఇచ్చిన తర్వాత వెళ్దామని చెప్పి మా అన్నయ్య ITI కట్టమని ఇస్తే సర్టిఫికేట్లు అన్ని చింపి పాడేసి ఒక 2 years గ్యాప్ ఇస్తానని చెప్పి బయలుదేరి పనికి వెళ్ళి ఆ మూటలు అవి మోసుకొని అన్నీ చేసుకొని 2 years తర్వాత 2 years అలా అలా పెరిగిపోయి ఇంకా అవ్వలేదు, చదువుకోవడం అవ్వలేదు. ఇంకా సర్టిఫికేట్లు జించేసారంటేనే మీరు మైండ్లో ఫిక్స్ అయిపోయారు, ఇంక చదివేది సిచ్యువేషన్ బాగాలేదు ఆ టైంలో మాకు. ఇంకా ఓకే, ఫ్యామిలీ కోసం నిలబడాల్సి వచ్చింది, మీకు ఆ పరిస్థితి వచ్చింది. అప్పుడు అలా అయిపోయింది. పాప మా అన్నయ్య కూడా మా కోసం చాలా నిలబడ్డాడమ్మా. అవునా? పాలుపేటలు వేసి కూడా తెల్లవారుజాములు వేసి అందరం ఒకరికొకరు, మా చెల్లి కూడా ఎంబ్రాయిడింగ్ చేసి మాకు డబ్బులు ఇచ్చింది. అలా ఒకరికొకరు అలా నిలబడ్డాం. అది నాకు అలవాటు అయిపోయింది మా ఇంట్లో. అది యాక్చువల్లీ నేను మొదలెట్టింది కాదు, మా అమ్మ మా నాన్న మొదలెట్టింది. అది నాకు అలా అలా అలవాటు అయిపోయింది. వాళ్ళు ఏం చేసేవారన్నా? నాన్న మూటలు మోస్తారమ్మా. మీ చిన్నప్పటి నుంచి కూడా? చిన్నప్పటి నుంచి అంతా బ్లాక్, ఇప్పటికీ అంతే, అలాగే ఉంటుంది. ఓకే. అమ్మ ఇంకా హౌస్ వైఫ్. కానీ మేము ముగ్గురిని చూసుకోవడం ఏంటి, ఒక ఇల్లు కూడా కట్టాం మేము అందరం. మేమే ఇటుకలు మోసుకొని మా నాన్న గుయ్యతులు తవ్వి బాగానే కష్టపడ్డారు. చిన్నప్పటి నుంచి కష్టపడుతూనే రూపాయి విలువ బాగా తెలుసు. అర్థం అవుతుంది కదా ఎలా పెంచుతున్నారనే దాన్ని బట్టి ఎంత కష్టపడ్డారనేది తెలిసిపోతూ ఉంటుంది. బట్ ఇంత కష్టపడే వ్యక్తిత్వం మీది ఎలా అంటే మనకి ఇప్పుడు ఈ లవ్ ఇవన్నీ సెట్ అవుతాయా, ఇలాంటి ఆలోచనలు కూడా వస్తాయి కదా? అదే అప్పుడు దాకా రాలేదమ్మా. తను చూసే వరకు చెప్తున్నాం కదా, డబ్బులు తెస్తున్నాం, పని చేస్తున్నాం, ఇంట్లో అమ్మకిస్తున్నాం, ఎంజాయ్ చేస్తున్నాం, అదే థాట్. తను చూసాక మరి ఎందుకు పొరుగు మెదిలిందో తెలియదు. పురుగు అంట మెదిలి స్టార్ట్ అయింది. అది పురుగు మెదలడం కాదు, గుండెల్లో గంట కొట్టడం. చెప్పండి అన్న, ఒప్పుకోండి. మీరు గుండెల్లో గంట కొట్టి? సరే, గుండెల్లో గంట కొట్టింది. సినిమాలు చూస్తున్నాం కదా, అందులో గుండెల్లో గంట కొట్టింది అంటారు. మీకు కొట్టింది అది నిజంగా గుండెల్లో అట్లా? నేను అసలు ఆయన చూడలేదు కూడా. అవునా? ఇంకా నాకు ఒక బావ ఉన్నాడని తెలుసు. చిన్నప్పుడు వాళ్ళ పేరెంట్స్ అందరూ అడుగుతారు కదా బంధువులు, అది ఏ భావం చేసుకుంటావు, చిన్న భావం చేసుకుంటావు, పెద్ద భావం చేసుకుంటావు అంటే, నేను ఈ భావనే చేసుకుంటా, తెల్లగా ఉన్నాడు అని చెప్పేది, క్యూట్ గా ఉన్నాడు అని చెప్పేది. మాకు మేము తెలీదు. ఓకే. అమ్మ నాన్న చెప్తారు కదా, మీకు అక్కడ ఒక మరదలు ఉంది, అక్కడ ఒక అత్త ఉంది, అది తెలుసు మాకు. ఓకే. అట్లా కానీ తను నేను చూసుకోలేదు. ఏదన్నా ఫంక్షన్లు అప్పుడు వచ్చినప్పుడు వాళ్ళు అట్లా బంధువులు అడిగినప్పుడు అట్లా జస్ట్ ఒక మొహం చూసి నేను ఆ భావం చేసుకుంటా, తెల్లగా ఉన్నాడు అని ఫిక్స్ అయ్యారు? ఫిక్స్ అయ్యాను. కానీ లాస్ట్కి ఇంకా క్యూట్గా ఉన్న అబ్బాయిని చేసుకున్నా. క్యూట్గా ఉన్న అబ్బాయినే చేసుకున్నారు. చెప్పండి నా పురుగు మెదిలి ఇంకా స్టార్ట్ అయిందమ్మా. నా సైడ్ నుంచి కన్నా తన సైడ్ నుంచి ఎక్కువ స్టార్ట్ అయింది. అవునా? మేడ మీద పడుకునేందుకు పక్కలేస్తే మా అమ్మ అక్కడ ఉండగానే నడుము గిల్లింది. అవన్నీ జరిగాయి అనమాట అప్పట్లో. మొత్తం చెప్పేస్తున్నారు. అవన్నీ జరిగాయి, ఇంకా అలా స్టార్ట్ అయింది. తర్వాత 2 weeks తర్వాత తను వెళ్ళిపోయింది. ఓకే. సమ్మర్ హాలిడేస్కి వచ్చి వెళ్ళిపోయింది. నాకు అప్పుడు కొంచెం వెళ్ళిపోయాక వెళ్తే తెలిసి వచ్చింది. అప్పుడు బాగా తెలిసి వచ్చింది. అప్పుడు నేను ఇంకా
చిన్నపిల్లని కదా, నాకు అసలు ఏం తెలియదు. ఇంక లవ్ అంటే ఇంకా గుర్తుపెట్టుకోలే కూడా. వచ్చిన తర్వాత కాల్ కూడా చేయలేదు, ఫోను కాల్ అవేం చేయలేదా? ఇంకా రోడ్డు పైన అష్టాచమ్మ అట్లా ఆడుకోవడం, అది తొక్కుడు బిళ్ళ అట్లా ఆడతాం కదా, అట్లా ఆడుకుంటా స్కూల్కి వెళ్తా, కాలేజ్కి వెళ్తా, అట్లా వచ్చేదాన్ని. నిజం చెప్పండి. అప్పుడు ఇంటర్ ఫస్ట్ ఇయర్ అనుకుంటా. ఇంటర్ ఫస్ట్ ఇయర్ అయిపోయిన తర్వాత ఫస్ట్ ఇయర్ రిజల్ట్స్ అప్పుడే. అప్పటికి ఆడుతా ఉండేదాన్ని, చదివే ఆడుకునేదాన్ని. మర్చిపోయా ఇంకా దాన్ని. ప్రపోజ్ చేశాడు, ఇట్లా లవ్ అయింది, అవన్నీ గుర్తులే. ప్రపోజల్ కూడా అయింది ఈ గ్యాప్ లో. ఏదో చెప్పింది, నెంబర్స్ ఇచ్చి కోడ్ కనుక్కోమని ఏదో చెప్పింది. అవన్నీ సాల్వ్ చేస్తే 143 ఏదో వచ్చింది. అట్లా క్యాచ్ చేసాం. అప్పట్లోనే కోడ్ లాంగ్వేజ్ లా మనకి సినిమాల్లోని అట్లా ఫ్రెండ్స్ అది చెప్తారు కదా, అలా సినిమా ప్రభావం ఎక్కువ ఉంది కదా నా వదిన మీద. అదేదో సినిమా, అబ్బా అది గుర్తు రావట్లేదు నాకు. ఓకే, ఏదో ఒక సినిమా. ఫ్లేమ్స్. ఓకే, ఫ్లేమ్స్ చూసి అది ఫిక్స్ అయిపోయి ఇలా చెప్పారు. ఓకే, మీరు ప్రపోజ్ చేశారా? లేదు, తనే చేసిందమ్మా ఫస్ట్. అది నా అమ్మాయిలు తగ్గొద్దు కదా. అంటే తను కూడా ఓకే లవ్ ఉంది, కాకపోతే నా దగ్గర చెప్పలే. అదొక ఆరాల్లా మాకు తెలుసమ్మా, మాకు ఇష్టం, ఇద్దరు వాళ్ళ మరదల దగ్గర రిలీజ్ చేశారు. వాళ్ళ మరదలు నాకు చెప్పింది. మా మరదలు అంటే బాగా క్లోజ్ అనమాట, అన్న చెల్లెలు బాగా క్లోజ్గా ఉంటాం. ఓకే, తను లేడీస్ కదా, అందుకని చెప్పి తనకు చెప్పాను, తనతో ఒప్పించివే అన్నట్టు మాట్లాడి. అప్పటికి నాకు ఇష్టమే, కాకపోతే ఎవరైనా మళ్ళీ అమ్మాయి పట్టేస్తుందేమో అని చెప్పి నేనే ఫస్ట్ ఓపెన్ అయిపోయా. అంటే క్యూట్గా ఉన్నాడు కదా, మళ్ళీ ఇంకెవరన్నా ఐ లవ్ యూ చెప్పేస్తారేమో అని నాకు కొంచెం తొందర ఎక్కువ. పెళ్ళి ఇన్ని సంవత్సరాలు అయినా వదిన మీతో ఇంకా లవ్ లో ఉంది తెలుసా కదా. ఇప్పటికి చూస్తామా, అలా నన్ను చూస్తా ఉంటుంది. అదే నేను ఒక వీడియోలో చూసా, ఇష్టపడి కష్టపడి ఎంతైనా సరే సాధించుకొని తెచ్చుకున్నాను నేను నిన్ను అని చెప్పేసి మీరు చెప్పుకుంటారు ఒక వీడియోలో. అంత కష్టపడ్డారు సాధించడానికి? చాలా కష్టపడ్డా, ఎందుకంటే వాళ్ళ పేరెంట్స్ ఒప్పుకోలే. మీ పేరెంట్స్ ఒప్పుకోలేదా? రెండు సైడ్ వైస్ వర్సా, అసలు మామూలుగా ఎప్పుడు అమ్మాయి సైడ్ ఒప్పుకోరు కదా. రెండు సైడ్ నుంచి కూడా అంత ఇంట్రెస్ట్ చూపించలేదు మా మీద. ఓకే, ఏదో చేసుకున్నారా, కొంచెం తెలియనట్టు తెలిసి అంతే వాళ్ళకి. లవ్ చేసుకున్నారా కాదేమో, లవ్లో ఉన్నారా లేదేమో అన్నట్లు ఉండేవారు వాళ్ళు, అంటీ అంటనట్టు. మా పని మేము సైలెంట్గా చేసుకునే వాళ్ళని. ఇంట్లో డ్యూటీ అని చెప్పి అబద్ధం చెప్పి తన కోసం బండి వేసుకొని వెళ్ళిపోయేవాడిని ఆర్ట్స్ కాలేజీ దగ్గరికి. సండే ఫుల్గా ఎంజాయ్ చేసేవాళ్ళని, తిరిగి వాళ్ళ గోదావరి గట్టు అన్నీ తిరిగి అట్లా ఇంకా డీప్ అయిపోయా. ఇంకా ఫుల్గా నేను ఎంత దూరం జాబ్కి వెళ్ళినా, చెన్నై ఎక్కడికి వెళ్ళినా కూడా తన బర్త్డేకి వచ్చేసేవాడిని. ఒకసారి అయితే అప్పుడే కాకినాడ నుంచి వైజాగ్ వెళ్ళా జాబ్కి. ఆల్రెడీ చేస్తా ఉన్నాను జాబే. తను చిన్న చిలిప్ పని చేసింది. ఓకే, బ్లడ్ తోటి బావా ఐ లవ్ యూ అని రాసింది. తెలుసారా మీకు ఈ స్టోరీ? అవన్నీ అంటే వాళ్ళ మదర్ వాళ్ళు ఒప్పుకోలే. అంటే ఏం లేదు, నాకు కొంచెం కళ్ళ వాటర్ వచ్చేస్తే చెప్పాలంటే. పర్లేదు చెప్పండి. అయ్యో ఓకే వదిన, కామన్ అది. ఎమోషనల్ అయిపోతా తెలియకుండా. ఐ అండర్స్టాండ్, ఏం పర్లేదు చెప్పండి. అంటే వాళ్ళ మదర్ వాళ్ళు ఒప్పుకోలేదు. ఒప్పుకోకపోతే ఏం చేయాలి, ఇంకా మనసారా ప్రేమించినప్పుడు తన్నే చేసుకోవాలి, లేదంటే చచ్చిపోవాలి. ఈ ఆలోచన కూడా వచ్చింది అప్పుడు. చేతులు కట్ చేసుకుని తనకి ఐ లవ్ యూ బావా అని రాసా. నేనే ఎడుతున్నాను. ఆపకండి, పర్లేదు. కామెడీ డాడీ, కామెడీ. అంటే ఒకరినే మనసులో ఊహించుకున్నప్పుడు లైఫ్ లాంగ్ తనే ఉండాలి, లేదంటే ఇంకెవరు ఉండకూడదు. అట్లా చాలా గొప్పగా ప్రేమించారు మీరు మాత్రం. ఇప్పటికీ ప్రేమిస్తున్నారు లిటరల్లీ, చెప్తుంటే కూడా చాలా. ఎందుకంటే చేతి కోసుకొని బాబాయ్ రవిని రాశారు రక్తంతో. సీరియస్లీ, అది రక్తం వస్తే మీకు భయమే లేదా? ఒక్కసారి కదమ్మా, సరా అప్పుడే ముందు రోజే నేను కలిసి నేను వెళ్ళా జాబ్కి, కొత్త జాబ్కి వైజాగ్ దాకా. ఓకే, ఇంకా చూసి ఆ ఫోటో చూడగానే ఇంకా గేట్లోకి ఎంటర్ కూడా అవ్వలేదు, మళ్ళీ అన్నీ పరిగెట్టుకొని వచ్చారు రాజమండ్రి. చాలా రోజుల వరకు ఆ లెటర్ తన పర్సులో దాచుకొని ఉన్నాడు ఆయన. అవునా? చాలా సంవత్సరాలు కాపాడాడు. ఇంకా తర్వాత ఎట్లా పోయిందో అది పోయింది. అమ్మో, లెటర్ ఎట్లయినా సరే సాధించుకోవాలని సాధించేశారు కూడా బాగా. మీరు ఏడంగానే అక్కడ అన్ని ఏడుస్తున్నాడు చూడండి.
అర్థం చేసుకునే వ్యక్తి దొరకాలి కదా. అంటే అప్పటి సిచ్యువేషన్ అది. అంటే వాళ్ళు పేరెంట్స్ కూడా ఏం తప్పలేదు, వాళ్ళంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే అమ్మా, వాళ్ళు పెద్దవాళ్ళు కదా, జాతకాలు నమ్ముతారు. ఓకే. పంతులు గారికి అది చూపిస్తే అస్సలు కలిసి రాలేదు వీళ్ళిద్దరికి. దానికి తోడు కుండ మార్పిడి సంబంధాలు కదా, అవి కొంచెం కలిసి రావు అందరికీ అని అనుకొని వద్దనేసారు. ససేమరా అనేసారు. ఇంకా మీ సైడ్ ఒప్పుకోలేదు, వీళ్ళ సైడ్ మీ సైడ్ కూడా ఒప్పుకోలేదు. మా సైడ్ అమ్మ వాళ్ళు పర్వాలేదు ఒప్పుకున్నారు. అంటే వాళ్ళ మదరు కొంచెం బాగా జాతకాలు ఎక్కువ నమ్ముతారు, అందుకని చెప్పి ఒప్పుకోలేదు. అసలు ఒప్పుకోనే లేదు. అమ్మకు భయం కదా కొడుకు. ఉంటది, ఆబ్వియస్లీ ఉంటుంది తప్పకుండా. ఇప్పుడు మీ కొడుకు గురించి మీకు వస్తుంది కదా, అట్లాంటి సిచ్యువేషన్ వస్తే అది ఎప్పుడు ఉండేది. అమ్మ అంటే భయపడేది. తనకి ఇంకా అన్నిసార్లు అయ్యేసరికి 2 times చేసుకుంది. ఒకసారి అయితే ఎలకల ముందు ట్రై చేసింది. మళ్ళీ ఎందుకు అట్లాగే మధ్య మధ్య అంటే ఒప్పుకోవట్లేదు ఇంకానా? ఇట్లా చేస్తే ఒప్పేసుకుంటారన్న మీ ధైర్యం? అంటే ఇంకా నేను ఇంకేం చేయాలి అట్లా. 8 సంవత్సరాలు పోరాడారు ఇద్దరు. ఓ, చిన్నప్పటి నుంచి అలా పెద్దగా అయిపోయారు కూడా. మీరు ఇంటర్లో మొదలైంది అలా 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 పెద్ద పెద్దగా అయిపోయారు. 8 సంవత్సరాలు పోరాడారు. అసలు ఇంటర్లో కాదు, అసలు నా 7th క్లాస్ నుంచే ఇష్టం. చిన్న పిల్లనప్పుడు వాళ్ళ చెల్లి ఫంక్షన్కి వెళ్ళాం, అమ్మాయి మెచ్యూర్ ఫంక్షన్కి. అప్పుడు వీళ్ళకి ఒక కొట్టు కూడా ఉంది సొంతంగా, అది అంగడి అంటారు కదా మన భాషలో, నెల్లూరు భాషలో. అంగడి ఉంది బాగా. వీళ్ళు అప్పుడే వాళ్ళ మమ్మీ వీళ్ళందరూ ఆ కొట్టుని చూసుకుంటా పైకి బాగా వచ్చారనమాట. అప్పుడు వెళ్ళాం మేము ఫంక్షన్కి. బావా నాకు చాక్లెట్స్ కావాలి అని అడిగి అక్కడి నుంచి మొదలైంది లవ్ అనేది. చాక్లెట్స్ తన ఫ్రీగా ఇవ్వడం, లేదు బావా మీది అంగడి కదా నేను డబ్బులు ఇస్తాను అని చెప్పి నేను డబ్బులు తెచ్చి ఇవ్వడం, అలా సరదా సరదాగా మాట్లాడుకుంటా అలా స్టార్ట్ అయింది. కానీ అప్పుడు చిన్న ఏజ్ కాబట్టి అంతగా పట్టించుకొని, ఇంకా నేను ఇంటర్కి వచ్చాక నాకు కొంచెం గుర్తుండిపోయింది. చిన్నప్పుడు తెల్లగా ఉంటాడు బావా, క్యూట్ గా ఉంటాడు, నేను అన్నీ చేసుకోవాలి. తెల్లగా ఉంటాడు బావా, క్యూట్ గా ఉంటాడు, బావని చేసుకోవాలి అంతే. సో ఎలా ఒప్పించారు అసలు? ఒప్పించారు అంటే కోసుకోవడం, వెలకల ముందు ఆడడం కంటే వెళ్ళిపోయి పెళ్లి చేసుకోవడం బెటర్ అలా ఏమన్నా చెప్పాను రమ్మని. మీరు రెడీయా? చెన్నైలో ఉండి ఉన్నమ్మా, ప్లాన్ చేసింది కూడా తనే. వాళ్ళ ఫ్రెండ్ శ్రీదేవి అని ఎవరో అమ్మాయి ఉంటే, ఉంటాయి కదా స్కూల్ కాలేజీలో ఐడియాస్, ఖాళీగా కూర్చొని ఇలా చేద్దాం మీ భావన వచ్చేమను రిజిస్టర్ మ్యారేజ్ చేసేద్దాం అని. ఉండవే పరే కొంచెం టైం పడుతుందిలే చేసుకుందాం అలాంటి ఇంకన్నా. అసలు అబ్బాయిలు తొందర పడతారు, అమ్మాయిలు తొందర పడరు. కానీ ఇక్కడ ఏంటంటే నా సిచ్యువేషన్ లో నేను తొందరపడ్డా. అంటే వదినకే ఎక్కువ ప్రేమ ఉంది మీకంటే? నాకు లేదు. ఉంది. ఫస్ట్ హాఫ్ తంది, సెకండ్ హాఫ్ తన అటు నుంచి ఒప్పించుకొని వద్దాము లేట్గా నిదానంగా. అంటే నేనేంటంటే వాళ్ళు ఇంక ఒప్పుకోరు చెయ్యు, నాకు అర్థమైపోయింది సిచ్యువేషన్. తిని కూడా ఫోన్ చేసి మన పెళ్ళి ఇంకా జరగదు, ఇంకా ఆశలు వదిలేసుకో, ఇలాంటివి కూడా చెప్పారన్న పాపం. కొన్నిసార్లు మరి సిచ్యువేషన్స్ అంతే, అలా తీసుకెళ్తే ఎటు ఆలోచించుకోలేని పరిస్థితులు. అటు అమ్మల్ని వదిలిపెట్టలేము, ఇక్కడ కొన్ని రోజులు అలా సాగింది. తర్వాత మొత్తానికి ఎట్టగలగా అమ్మా నాన్న అందరూ ఒప్పుకున్నారా? వాళ్ళే చేశారు పెళ్లి. మాకు పెళ్లి చూపులు, ఎంగేజ్మెంట్లు ఇంకా అలాంటివి ఏం లేదు, డైరెక్ట్ అటాక్, డైరెక్ట్ పెళ్లి. 8 సంవత్సరాలు పోరాడాక పెళ్లి చేశారు. ఓకే, మీ ఇంట్లో ఓకే ముందు నుంచి? మా ఇంట్లో ఓకే. 8 years తర్వాత మీ అమ్మ వాళ్ళని కూడా మీరు ఏదో చెప్పించి ఇంకా అన్ని మధ్యలో పెళ్లి సంబంధాలు చూడలేదా మీకు? నాకు చూడలేదు పాపం. మా అన్నయ్య డిలే అయిపోయిందమ్మా. నాకు తెలిసిపోయింది ఇంకా ఇంట్లో అందరికీ అఫీషియల్ అయిపోయింది, వీడు చేసుకుంటే తన్నే చేసుకుంటాడు అని అఫీషియల్ అయిపోయింది. ఇంకా నాకు సంబంధాలు అంటే ఏం లేవు నాకు. మా అన్నయ్యకే చూసేవారు పాపం, సెట్ అయ్యే కాదు చాన్నాళ్ళు. అలా అట్లా చూసి పాపం మా అన్నయ్య కూడా బాధపడేవాడు. ఈసారి నెక్స్ట్ ఏ సంబంధం, అప్పుడు ఢిల్లీలో జాబ్ చేసేవాడు అన్నయ్య. పెళ్లి చూపులు అంటే కాకినాడ వచ్చేవాడు నా కోసం. మరి నేను చేసుకుంటాను కదా, అన్ని చేసుకుంటేనే మా ఇద్దరికి క్లియర్ అవుద్ది లైన్, అందుకని. ఆఖరికి మంచి వదిన వచ్చింది. ఇప్పుడు వాళ్ళు సెటిల్ అయ్యారు నెల్లూరులో, ధనలక్ష్మీపురంలో ఉంటారు వాళ్ళు. మీరు మీ చెల్లి మొత్తం చెల్లి రాజమండ్రిలోనే ఉంటున్నారు. ఫస్ట్ మా అన్న వదినకి, అదే వీళ్ళ చెల్లికి మా అన్నకి చేశారు, తర్వాత వాళ్ళ అన్నయ్యకి, లాస్ట్ మీరు. బట్ చాలా కష్టపడి పోరాడి తెచ్చుకున్నారు అయితే మొత్తాన్ని. ప్రౌడ్గా ఫీల్ అవుతున్నారు చూసారా? సూపర్ ప్రౌడ్ అసలు.